హాయ్ అండి. అందరికీ నమస్తే. బాగున్నారా? మీరందరూ బ్రెడ్ ఆమ్లెట్‌ని ఎన్నో విధాలుగా ట్రై చేసుంటారు కదా! ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ ఎంతో టేస్టీగా బ్రెడ్ పైన ఉన్న లేయర్ చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. మా పిల్లల కోసం బ్రెడ్ ఆమ్లెట్‌ని ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్‌లోకి 4 ఎగ్స్ మిశ్రమాన్ని తీసుకున్నాను. 4 ఎగ్స్ మిశ్రమం అన్నది 6 బ్రెడ్ పీసెస్ వరకు వస్తుందండి. తీసుకున్న ఎగ్ మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీరా మిక్స్ పౌడర్, చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తోనే మిక్స్ చేసుకోవాలి. విస్కర్ తో మిక్స్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న ఎగ్ మిశ్రమం అనేది లైట్ గా పొంగుతుంది. విస్కర్ లేని ఎడల స్పోర్క్ తో మిక్స్ చేసుకోవాలి. విస్కర్ తో చేసేటప్పుడు ఎగ్ మిశ్రమం ఎలా పొంగుతుందో స్పోర్క్ తో చేసేటప్పుడు కూడా అలా పొంగాలి అంటే 10 మినిట్స్ వరకు స్పోర్క్ తో మిక్స్ చేయండి. విస్కర్ తో అయితే 5 మినిట్స్ సరిపోద్దండి. దానికి దీనికి అదే తేడా. మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే దాంతో మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోండి. నా దగ్గర దోసలు వేసుకునే పెనం లేకపోవడం వల్ల లైట్ గా లోతుండే కడాయిని తీసుకున్నాను. మీ దగ్గర దోసల పెనం ఉంటే దోసల పెనంనే ప్రిఫర్ చేయండి. అది హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కరిగిన తర్వాత ఒక బ్రెడ్ పీస్ ని తీసుకొని రెండు వైపులా తిప్పి ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు వైపులా లైట్ అండ్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చిందాకా రోస్ట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ పీసుల్ని ఇలానే రోస్ట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ పీసులు రోస్ట్ చేసిన తర్వాత అదే ప్యాన్ లో 1/2 టీ స్పూన్ నెయ్యి గాని 1/2 టీ స్పూన్ ఆయిల్ గాని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని రోస్ట్ చేసిన బ్రెడ్ పీస్ ని 1 బై 1 తీసుకొని ఎగ్ మిశ్రమంలో రెండు వైపులా ముంచి హీట్ అయిన పెనం మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ పీస్ పైన ఉన్న ఎగ్ లేయర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. అన్ని ఇలానే రోస్ట్ చేసుకొని టమాటా కెచప్ తో గానీ నార్మల్ గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చాలా సార్లు మా పిల్లలకి ఇలానే చేసి పెట్టాను. ఇలా చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందండి. నార్మల్ గా అయితే డైరెక్ట్ గా బ్రెడ్ పీస్ ఎగ్ లో ముంచేసి రోస్ట్ చేసుకుంటాం. అలా కాకుండా ఒకసారి నెయ్యి వేసి బ్రెడ్ ని రోస్ట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు లైట్ గా నెయ్యి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. డబుల్ పని అని చెప్పి ట్రై చేయకుండా ఉండొద్దు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.